పేటీఎం స్టాక్ అయితే ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్‌లో థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా పనిచేయడానికైతే అనుమతి ఇచ్చింది. అండ్ ఫ్యూ సెషన్స్ నుంచి ఆల్మోస్ట్ ఫాలో అవుతున్న స్టాక్‌కి ఇది కొద్దిగా పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ ఫర్దర్‌గా మోర్గాన్ స్టాన్లీ అనలిస్ట్‌లు 555 టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ పేటీఎం స్టాక్‌కి అండ్ ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్‌తో పోలిస్తే ఇది దాదాపు 50% అప్‌సైడ్ పొటెన్షియల్‌కి అయితే సమానం. పేటీఎం స్టాక్ ఇయర్ 44% పైగా క్రాష్ అయింది. అండ్ ఓన్లీ ఫిబ్రవరి 16, 2024 షేర్ 318 వద్ద ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోకి అయితే చేరుకుంది. అండ్ ఫర్దర్‌గా ఈ న్యూస్ కంపెనీ స్టాక్ ప్రైస్‌లో ఒక మూవ్‌మెంట్ రావడానికైతే హెల్ప్ అవ్వచ్చు. యెస్ బ్యాంక్ స్టాక్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి అయితే ఒక పాజిటివ్ ట్రేడ్ అయితే కనబడుతుంది స్టాక్‌లో. అండ్ పాసిబుల్లీ యెస్ బ్యాంక్‌కి సంబంధించి కంపెనీ 51% స్టేక్‌ని సెల్ చేయడానికి కొత్త ప్రమోటర్‌కి చూస్తున్నారు అనే న్యూస్ మీద స్టాక్ అయితే పాజిటివ్‌గా రియాక్ట్ అవుతూ వస్తుంది. అండ్ అదొక న్యూస్ మాత్రమే. అండ్ ఇంకోటి 52 వీక్ హై అయితే ఉందో రూ. 32 నుంచి స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ రూ. 20 దగ్గరగా ఫాల్ అయింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే స్టాక్‌లో కనబడుతుంది. సో యెస్ బ్యాంక్ ఒకటి కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాల్సిన స్టాకే. అండ్ ఇక్కడి నుంచి స్టాక్‌లో మొమెంటమ్ వస్తే కనుక 20 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే ఫర్దర్‌గా ప్రైస్‌లో ఒక అప్రిషియేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్. ఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కి ఆర్బీఐ గోల్డ్ లోన్స్ ఫర్దర్‌గా జారీ చేయొద్దు అని చెప్పారు. ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో మీద కంపెనీ ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా ఈ మంత్ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 37% పైగా ఫాల్ అయింది. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ అండ్ బిజినెస్ లోన్ సెగ్మెంట్‌లో అయితే ఉంది. అండ్ ఓవరాల్‌గా గోల్డ్ లోన్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 32%గా ఉంది. అండ్ ఫర్దర్‌గా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ హాల్ చేయడం అనేది కంపెనీ యొక్క అసెట్ క్వాలిటీ మీద పడనుంది. సో ఈ రిస్ట్రిక్షన్స్ యొక్క కాలపరిమితి ఇంకా పొడిగించితే కనుక డెఫినెట్‌గా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కి అయితే ఇది నెగెటివ్. అండ్ ఆల్రెడీ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ ప్రకారం ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్‌కి బి+ రేటింగ్ ఇచ్చారు. వాచ్ నెగెటివ్ ఇట్ మీన్స్. అండ్ డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉండొచ్చు. ఫర్దర్‌గా రెగ్యులేటరీ రిస్ట్రిక్షన్స్‌ని బట్టి అండ్ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది ఈ టైంలో అయితే హైలీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఈ స్టాక్ అయితే కొద్దిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్ ఈ కంపెనీకి అయితే కొత్తగా అయితే కంపెనీకి ఆర్డర్స్ అయితే వచ్చాయి ఫ్రమ్ మహారాష్ట్ర, హర్యానా అండ్ రాజస్థాన్ స్టేట్స్ నుంచి. అండ్ ఈ ఆర్డర్స్లో భాగంగా కంపెనీ విల్ సప్లై, ఇన్స్టాల్ అండ్ టెస్ట్ సోలార్ ఫోటోవోల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్. ఈ ఇయర్ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్ స్టాక్ పెద్దగా మొమెంటం అయితే లేదు. అండ్ రూ. 278 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ లాంగ్ టర్మ్‌లో స్టాక్‌ని అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. ఓఎంసీ స్టాక్స్‌లో కరెక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెద్దగా పెట్రోల్ ప్రైజెస్‌లో చేంజ్ అయితే లేదు. అండ్ ప్రెజెంట్‌లీ పెట్రోల్ అండ్ డీజిల్ రూ. 2 చొప్పున పర్ లీటర్ తగ్గనున్నట్టు అక్రాస్ ఆల్ ద స్టేట్స్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. అండ్ ఈ ఫ్యూయల్ ప్రైస్ రిడక్షన్ అనేది లాస్ట్ వీక్ కుకింగ్ గ్యాస్ అండ్ ఎల్‌పీజీ ప్రైజెస్ రూ. 100 తగ్గించిన తర్వాత వచ్చింది. అండ్ పాసిబుల్లీ ఓఎంసీ స్టాక్స్ అయిన బీపీసీఎల్ కానీ, హెచ్‌పీసీఎల్ అండ్ ఐఓసీ స్టాక్స్‌లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ ఫర్దర్‌గా కూడా ఈ స్టాక్స్ ఫర్దర్‌గా స్లైడ్ అవ్వచ్చు. ఏదైతే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ రివైజ్ అయింది ఏప్రిల్ 2022లో. సో అక్కడి నుంచి పెద్దగా రివైజ్ అయితే ఏమీ లేదు. అండ్ ప్రస్తుతానికైతే ప్రైజెస్ రివైజ్ అవుతున్నాయి. అండ్ ఓఎంసీ స్టాక్స్‌లో దీని ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. అండ్ బీపీసీఎల్ స్టాక్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ 690 నుంచి స్టాక్‌లో కరెక్షన్ అయితే కనపడింది కదా! అండ్ పాసిబుల్లీ ఈ ఇయర్ బీపీసీఎల్ కానీ, ఐఓసీ కానీ, హెచ్‌పీసీఎల్ కానీ షార్ప్ ర్యాలీ అయితే ఇచ్చాయి. అండ్ పాసిబుల్లీ ఈ స్టాక్స్‌లో ఫర్దర్‌గా డిక్లైన్ అయితే చూడొచ్చు. మీకు ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి స్టాక్ ప్రైజెస్ డబల్ అయ్యాయి. సో దట్ స్టాక్స్ ఇక్కడ నుంచి చాలా షార్ప్‌గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో హిందుస్థాన్ పెట్రోలియం కూడా మీకు ఆల్మోస్ట్ ఏదైతే నవంబర్ 2023లో రూ. 240 ఉంటే అండ్ రూ. 600 వరకు అయితే వెళ్ళింది మార్చ్ ఫస్ట్ వీక్‌లో. అండ్ అక్కడి నుంచి షార్ప్ కరెక్షన్ అయితే కనపడింది. పాసిబుల్లీ ఇక్కడ మీరు అక్యుములేట్ అయితే చేసుకోవద్దు స్టాక్‌ని. ఫర్దర్‌గా ఇది స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సిమిలర్‌గా మీకు ఐఓసీ స్టాక్‌లో కూడా సిమిలర్ ప్యాటర్న్ ఐఓసీలో కూడా లైక్ అక్టోబర్, సెప్టెంబర్ టైంలో స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే మొదలైంది. 80-200 అండ్ ఫర్దర్‌గా 200 నుంచి మనకు ఒక ఫాల్ కనబడుతుంది కదా! సో ఈ 3 స్టాక్స్ కూడా మనకు ఒకే టైంలో పెరిగాయి. అండ్ ఫర్దర్‌గా స్టాక్స్‌లో ఫాల్ అయితే కనబడుతుంది. సో ఇవి టాప్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.